GST మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ TEPL అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ AP అండ్ TS లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి గ్రూప్స్ అనలైజెస్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలనేసి. టుడే క్లాస్ లో ఓచర్ టైప్ కీస్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి, వాటిని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు, ఏ కేటగిరీలో ఏమి వస్తాయి, వాటిని ఫంక్షన్ కీస్ ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలనేది టుడే క్లాస్ లో క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేస్తాను. పీపీటీ కనబడుతున్నామా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. Clear. Done, guys. సో మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టోటల్ గా ఓచర్ టైప్ కీస్ ఎన్ని ఉంటాయమ్మా? 24 ఉంటాయమ్మా. ఓకే, వన్స్ టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసామంటే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా టాలీ కంపెనీ వాడే ఇస్తాడు. డైరెక్ట్ గా టాలీ కంపెనీ వాడే ఇస్తాడు. ఓకే, డన్. సో ఆ 24 ఓచర్ టైప్ కీస్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్. రైట్ సైడ్ ఉండేటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండేటివి. రైట్ సైడ్ ఉండేటివి పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఇవి టోటల్ గా 24 ఓచర్స్. సో వీటిని టాలీ కంపెనీ వాడు ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు? 4 రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ గా డివైడ్ చేశారు. ఈ 4 కేటగిరీస్ లో ఆ 24 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ లో ఏ అండర్ లో వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ అకౌంటింగ్ ఓచర్స్. అకౌంటింగ్ ఓచర్స్ అండర్ లో మనకి కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిపియంట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ మనం పెట్టిన తర్వాత ఆ కంపెనీలో జరిగే డైలీ యాక్టివిటీస్, వర్క్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా చెప్పండి? ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అమ్మా? ఇన్కమా ఎక్స్పెన్సా? సో ఇన్కమ్ కదా. సో ఇన్కమ్ అన్నప్పుడు మనం రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనం క్యాపిటల్ పెట్టిన తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేయాలి కదా. ఎవరి దగ్గర పర్చేజ్ చేయాలి? సప్లయర్స్ దగ్గర పర్చేజ్ చేయాలి. సప్లయర్స్ దగ్గర పర్చేజ్ చేయాలి అంటే మనము పర్చేజ్ కి సంబంధించిన ఒక ఓచర్ అయితే కావాలి కదా. ఆ పర్చేజ్ ఓచర్ లో మనం ఎంటర్ చేసుకుంటాం. ఒక సప్లయర్ దగ్గర అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఆ స్టాక్ ని పర్చేజ్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి.
చేసిన తర్వాత మనము అప్పుగా పర్చేజ్ చేసాం కదా, సప్లయర్కి డబ్బులు ఇవ్వాలి కదా, అంటే మన బిజినెస్ అమౌంట్ పే చేయాలి కదా. పే చేయాలి అంటే పేమెంట్ వోచర్లో ఎంటర్ చేసుకోవాలి. పే చేయాలి అంటే పేమెంట్ వోచర్లో ఎంటర్ చేసుకోవాలి. సో పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. ఓకే. సో క్యాపిటల్ అంటే రిసిప్ట్ అన్నారు, పర్చేజ్ అంటే పర్చేజ్లో ఎంటర్ అన్నారు, అమౌంట్ పే చేయాలంటే పేమెంట్ వోచర్ అన్నారు. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ మీద, అంటే ఆ పర్చేజ్ మీద మనము ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయాలి. అప్పుడు సేల్స్ వోచర్లో ఎంటర్ చేయాలి. అప్పుగా సేల్ చేసాం కస్టమర్కి, సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి మనకి? ఓకే, డబ్బులు ఇవ్వాలి. అతను మనకు డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు, సో మనకు అప్పుడు ఏ ఏ అకౌంట్లో ఏ వోచర్లో ఎంటర్ చేసుకోవాలి? రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలి. మనకు డబ్బులు వస్తుంది అంటే రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ కి అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేసుకోవాలన్నా కాంట్రా వోచర్లో ఎంటర్ చేయాలి. కాంట్రా బ్యాంక్ అకౌంట్. తర్వాత ఏవైనా పర్చేజ్ రిటర్న్ చేసినా, సేల్స్ రిటర్న్ చేసినా, సర్వీస్ లో అయితే జర్నల్ వోచర్ లో పోస్ట్ చేయాలి. అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ వస్తుంది. సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ అనేది వస్తుంది. సో తర్వాత ఒక నెలలో మనకి జరిగే ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే అనాలిసిస్ చేసి మెమరాండం వోచర్ లో ఎంటర్ చేస్తాం. ఎస్, ఆ నెలలో 5,000 ఖర్చు అయింది అంటే ఆ మెమరాండం వోచర్ నుంచి పేమెంట్ వోచర్ లో మార్చుకుంది. వీటన్నిటిని అకౌంటింగ్ వోచర్స్ అంటారు. వీటన్నిటిని అకౌంటింగ్ వోచర్స్ అని మనం అంటాం. ఓకే. సో తర్వాత ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్ అంటే ఏంటి మనకి? సో ఇన్వెంటరీ వోచర్స్ లో మనకి ఏమొస్తాయి? స్టాక్ జర్నల్ వోచర్, ఫిజికల్ స్టాక్ వోచర్, డెలివరీ నోట్ వోచర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ అని మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ఇన్వెంటరీ వోచర్స్ లో ఏంటంటే స్టాక్ జర్నల్ అంటే ఒక ప్లేస్ నుంచి, లేదంటే ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నప్పుడు మనము స్టాక్ జర్నల్ అనే వోచర్ ని మనం ఉపయోగిస్తాం. సో తర్వాత ఫిజికల్ స్టాక్. ఫిజికల్ స్టాక్ అంటే ప్రజెంట్ మనం కౌంట్ చేసుకోవడానికి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ స్టాక్. సో తర్వాత డెలివరీ నోట్ అండ్ రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఈజ్, రిజెక్షన్ అవుట్. సో వీటిని మనం పర్చేజ్ ఆర్డర్ లో, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్ట్ గా ఉపయోగిస్తాం. అవి ఫర్దర్ మీకు తెలుస్తాయి. తర్వాత మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్. అంటే ఇక్కడ స్టాక్ జర్నల్ అంటే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ గోడౌన్స్ మన దగ్గర ఉన్నప్పుడు, మల్టిపుల్ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ గోడౌన్స్ ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్ లోకి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అనేది మనం ఇన్వెంటరీ వోచర్స్ లో మనం ఎంటర్ చేస్తాం. ఇన్వెంటరీ వోచర్స్ లో మనం ఎంటర్ చేస్తాం. సో తర్వాత ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఒక సప్లయర్ ఉంటారు, అతని దగ్గర మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. అతని దగ్గర మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు, రెగ్యులర్ గా మనం పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 1 వీక్ ముందుగానో 10 డేస్ ముందుగానే అతనికి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. పర్చేజ్ ఆర్డర్ అనేది మనం పెట్టుకుంటాం. అలాంటప్పుడు పర్చేజ్ ఆర్డర్ లో మనం ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ సేల్స్ ఆర్డర్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళి వస్తువులు పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు మీరు చెప్తారు, మీకు కావాల్సిన వస్తువులు మా కంపెనీలో ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళి కొనడం ఎందుకు, మా దగ్గర ఆర్డర్ పెట్టుకో, మీకు కావాల్సిన వస్తువులు. దట్ ఈస్ కాల్డ్ సేల్స్ ఆర్డర్. దట్ ఈస్ కాల్డ్ సేల్స్ ఆర్డర్. సో తర్వాత జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేయాలి. పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేయాలి అన్నప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా, ఒక మెటీరియల్ తయారు చేయాలన్నా, ఏదైనా ఒక బుక్స్ తయారు చేయాలన్నా, ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది అవసరం. దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది అవసరం. సో
ఆ రా మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎవరైతే తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకు మనం రా మెటీరియల్ వెళ్ళి ఇచ్చేస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ తీసుకుంటారు. ఒక 3 మంత్స్ 5 మంత్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. వర్క్ చేసి మనకి ఎంత స్టాక్ కావాలనో అంత స్టాక్ సంబంధించిన రా మెటీరియల్ మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఆ స్టాక్ ని కంప్లీట్ చేసి మనకి అవుట్డోర్ అనేది ఇస్తారు. జాబ్ వర్కౌట్ ఆర్డర్. వీటిని మనం ఆర్డర్ వోచర్స్ అంటాం. ఆర్డర్ వోచర్స్. సో తర్వాత పేరోల్ వోచర్స్. పేరోల్ వోచర్స్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ కి సాలరీస్ డిఫైన్ చేసేటప్పుడు ఈ యొక్క పేరోల్ రిపోర్ట్స్ ని వోచర్స్ ని మనం ఎంటర్ చేస్తాం. అటెండెన్స్ వోచర్ అండ్ పేరోల్ వోచర్స్ అంటాం. అటెండెన్స్ వోచర్ అండ్ పేరోల్ వోచర్స్ అని మనం చెప్తుంది. ఓకే. సో ఇవి టాలీలో మనకి ఇలా కనబడతాయి. 24 వోచర్ టైప్స్. ఇలా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. తర్వాత వోచర్ మోడ్, డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. డెబిట్ ఆర్ క్రెడిట్ ఫీల్డ్, డబుల్ ఎంట్రీ ఆర్ సింగిల్ ఎంట్రీ. పర్టికులర్స్ అండ్ అమౌంట్ ఫీల్డ్స్. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అండ్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. రిసిప్ట్, పేమెంట్, కాంట్రాక్ట్. సో తర్వాత మనకి ఈ విధంగా ఓచర్లోకి వెళ్ళి ఆ సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు మీరు సో ఇప్పుడు మనం ఒక కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి మా? క్యాపిటల్ ఉండాలి. సో క్యాపిటల్ ఉండాలి. సో క్యాపిటల్ ఉండాలా? ఒక న్యూ కంపెనీ మనం స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి. అంతేనా? ఎస్ సార్. ఓకే. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st 1/4/2020. ఏప్రిల్ 1st ఇండియా 2025. ఫైనాన్స్ మనకు కీబోర్డ్ లో కానీ 31st మార్చ్ ఎండ్ అవుతుంది. మనకి కీబోర్డ్ లో కానీ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి ఎస్ సార్. F12 వరకు కొన్ని ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ ఫంక్షన్ కీస్ ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా ఉపయోగపడుతుంది. మనకు టాలీలో చాలా బెస్ట్ గా దీన్ని మనం యూజ్ చేస్తాం. చాలా బెస్ట్ గా మనము యూజ్ చేస్తాం. వీటిని మనము చాలా బెస్ట్ గా యూజ్ చేస్తాం. ఓకే. సో డన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కీస్ ని టాలీలో మనం ఎలా యూజ్ చేయాలి? ఈ ఫంక్షన్ కీస్ మనం టాలీలో ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు F2 అంటే ఏంటి? ప్రతిరోజు మీరు బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ట్రాన్సాక్షన్స్ అనేటివి పోస్ట్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పర్చేజ్ చేస్తున్నారా, సేల్ చేస్తున్నారా, రిసిప్ట్ చేస్తున్నారా, పేమెంట్ చేస్తున్నారా అనేది మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం డేట్ మార్చాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? డేట్ అనేది మార్చాలి. డేట్ అంటే F2 డేట్ ని మార్చి మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్, ఓకే, పర్చేజా, సేలా, రిసిప్టా, పేమెంట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ F2 టు చేంజ్ వోచర్ డేట్. తర్వాత F4 అంటే ఏంటి మా? కాంట్రాక్ట్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఒక 10 lakhs మన దగ్గర ఉంది. ఈ 10 lakhs క్యాపిటల్ మన దగ్గర ఉంటే సరిపోతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా కంపెనీ. ఈ లోకేష్ ఇన్ఫోటెక్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఉంది, నేను కాదనట్లేదు. డబ్బులు ఉంది, నేను కాదనట్లేదు. సో తర్వాత నెక్స్ట్ ఈ లోకేష్ ఇన్ఫోటెక్ పేరు మీద ఒక అకౌంట్ అయితే కావాలి కదమ్మా. ఆ ఒక అకౌంట్ ఏంటి మాది? ఎస్ సార్. బిజినెస్ అకౌంట్ సార్. బిజినెస్ అకౌంట్ ఏంటది? సేవింగ్ అకౌంటా కాదు లేదంటే కరెంట్ అకౌంటా? కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్. అకౌంట్. సేవింగ్ అకౌంటా లేదంటే కరెంట్ అకౌంట్? సో సేవింగ్ అకౌంట్ ఎప్పుడు కరెంట్ యూజ్ అకౌంట్ చేస్తామా? సార్. బిజినెస్ అది మన పర్సనల్ కి సార్. పర్సనల్ అకౌంట్.
పర్సనల్ గా యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు లోకేష్ అనుకోండి, నాది పర్సనల్ అకౌంట్. దిస్ ఈజ్ కాల్డ్ సేవింగ్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. అదే కరెంట్ అకౌంట్ అంటే లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఉండేది కరెంట్ అకౌంట్. ఇది బిజినెస్ అకౌంట్ అంటారు. బిజినెస్ అకౌంట్ అంటారు. ఇప్పుడు బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎస్ సార్. జరుగుతూ ఉంటాయి కదా. ఎఫ్ఓర్ అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో బ్యాంక్ లో డిపాజిట్ చేసినా, లేదంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నా, ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా, సో క్యాష్ నుంచి పెట్టి క్యాష్ కు మార్చుకున్నా, ఇవి ఎలాగా ఉన్నా ఈ 4 ట్రాన్సాక్షన్లు ఏవి జరిగినా F4 కాంట్రా తీసుకోవాలి. F4 కాంట్రా తీసుకోవాలి. F4 కాంట్రా. F2 అంటే డేట్ చేంజ్. డేట్. ఈ కాంట్రాలో ఏంటి, ఇవి ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి మళ్ళీ, ఓకేనా. మన బిజినెస్ కు రిలేటెడ్, అవర్ బిజినెస్ రిలేటెడ్ మాత్రమే. క్యాష్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినా, లేదంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నా, ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా, నెల నెల ఒక 5,000 6,000 చిల్లర ఖర్చులు జరుగుతాయి. ఆ 5,000 6,000 చిల్లర ఖర్చులు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తాం, క్యాష్ లో నుంచి ఒక 5,000 అమౌంట్ ని పెట్టి క్యాష్ కి మార్చుకుంటాం. మార్చుకొని 1 మంత్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ మంత్ మొత్తం కూడా ఈ 5,000 అమౌంట్ లో నుంచే మనం ఉపయోగించుకుంటాం. 5,000 అమౌంట్ లో నుంచే మనం వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్, దీస్ ఆర్ ద కాంట్రా వోచర్స్. F4 అంటే కాంట్రా. క్యాష్ డిపాజిట్, విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్, వీటిని F4 కాంట్రా వోచర్స్ అంటారు. సో తర్వాత F9 అంటే ఏంటి, పర్చేజెస్. F9 అంటే ఏంటి, పర్చేజ్. పర్చేజ్. F4 అంటే కాంట్రా, డేట్. F2 అంటే డేట్. ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ ఒక మార్కెట్ కి వెళ్ళి, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే చెక్కుకైనా పర్చేజ్ చేయొచ్చు, లేదు అంటే క్రెడిట్ కైనా పర్చేజ్ చేయొచ్చు. క్రెడిట్ కైనా పర్చేజ్ అనేది చేయొచ్చు. సో ఇలా క్యాష్ కైనా, చెక్కుకైనా, క్రెడిట్ కైనా ఎలాగా పర్చేజ్ చేసినా మనం ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి, F9 పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజ్ 2 రకాలు ఉంటాయమ్మా. పర్చేజ్ 2 రకాలు ఉంటాయి. సో ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, లేదంటే అసెట్స్. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసేది స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. అసెట్స్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, అప్పుడు మనం క్యాష్ కు పర్చేజ్ చేసినా, క్రెడిట్ కు పర్చేజ్ చేసినా, చెక్ కు పర్చేజ్ చేసినా మనం ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి, F9 పర్చేజెస్ తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు మన బిజినెస్ ఒక సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత, మన బిజినెస్ ఒక సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేయాలంటే F5 తీసుకోవాలి. F5 అంటే పేమెంట్. F5 అంటే ఏంటి, పేమెంట్ చేయాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు క్యాష్ ద్వారా బయటికి వెళ్ళినా, చెక్ ద్వారా బయటికి వెళ్ళినా, మన ఫైనల్ గా మన దగ్గర నుంచి డబ్బులు అయితే బయటికి వెళ్తుంది. అంటే అది మనకి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. మనకేమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది అంటే ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి, F5 తీసుకోవాలి. సో లైక్ క్యాష్ అయినా పే చేయొచ్చు, చెక్ అయినా పే చేయొచ్చు. ఎవరికి, సో సప్లయర్స్ కి. ఎవరికి పే చేస్తారు డబ్బులు, సప్లయర్స్ కి పే చేస్తారు. సప్లయర్స్.
సప్లయర్స్ అనేది మనము పే చేయడం జరుగుతుంది. ఓకే, డన్. సో తర్వాత ఇవే కాకుండా మన బిజినెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. నువ్వు నెల నెల ఖర్చు చేసే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి? డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఏవి మావి? వేజెస్, wages, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, power and fuel, carriage inwards, గ్యారేజ్ ఇన్వర్స్, inwards, ఇంకా transport charges, గోడౌన్ రెంట్, transport charges, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, గ్యాస్ gas చార్జెస్. charges, ఇవి ఏవి వచ్చినా మనం F5 పేమెంటే తీసుకోవాలి. ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి ఇక్కడ? సాలరీస్, రెంట్, salary, టెలిబిల్, electricity bill, ఎలక్ట్రిసిటీ బిల్. tele bill, advertisement bill, సో అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇంకా పోస్టేజ్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, coming, ఇలా ఏదైనా కావచ్చు. ఇవి ఏవి జరిగినా F5 తీసుకోవాలి వీటన్నిటికి. సో దిస్ ఈస్ ద F5 అంటే పేమెంట్. నెక్స్ట్ F8 అంటే ఏంటి మా? సేల్స్. సో sales, ఇప్పుడు పైన పర్చేజ్ చేశారు కదా, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. ఎవరికి? కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. ఎలా? క్యాష్ ద్వారా చేయొచ్చు, చెక్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ ద్వారా అయినా చేయొచ్చు. సేల్స్ రెండు రకాలమా? స్టాక్ ఆర్ గూడ్స్, లేదంటే మనకి అసెట్స్. స్టాక్ ఆర్ గూడ్స్ లేదా అసెట్స్, ఇలాగైనా మనం చేయొచ్చు. ఓకే, అప్పుడు మనం F8 లో తీసుకోవాలి. F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. తర్వాత ఇప్పుడు మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ కి కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు వస్తుంది అంటే ఏంటి? రిసిప్ట్ లో ఎంటర్ చేయాలి. మనకు receive, డబ్బులు వస్తుందంటే రిసిప్ట్. అది ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ. check, క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనకి ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇన్కమ్ వస్తుంది అవుట్ సైడ్ నుంచి, కస్టమర్స్ నుంచి. అప్పుడు మనం రిసిప్ట్ తీసుకోవాలి. సో తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఏకే తీసుకోవాలి? F6 తీసుకోవాలి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో ఏమొస్తాయి మనకి? ఇంటరెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, తర్వాత discount received, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఇంకా drawings received, ఇలాంటివి ఏవి drawings వచ్చినా received, మీరు ఇండైరెక్ట్ F6 తీసుకోవాలి. ఇంకా ఫైర్ ఇన్సూరెన్స్ రిసీవ్డ్, flight charges, ఫ్రైట్, delivery charges received, డెలివరీ, transportation, ట్రాన్స్పోర్టేషన్. ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ F6 తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఫైనల్ గా F7 జర్నల్. F7 జర్నల్ తీసుకోవాలి. ఇదేంటంటే ఫైనల్. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. మీరు అసెట్స్ కొనింటారమ్మా, ల్యాండ్ అని, తర్వాత కంప్యూటర్ అని, సో తర్వాత మెషినరీ అని, సో తర్వాత లైక్ ఫర్నిచర్ అని ఆల్రెడీ కొనింటారు.
వీటి మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ తీయాలి. డిప్రిసియేషన్ అనేది తీయాలి. వీటి మీద మనం ఏం తీయాలి? డిప్రిసియేషన్ తీయాలి. అది కాకుండా మీరు స్టార్టింగ్ లో పర్చేజ్ చేసింటారు, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? పర్చేజ్ రిటర్న్స్ చేస్తారు. పర్చేజ్ రిటర్న్స్ అనేది చేస్తారు. కస్టమర్ కు సేల్ చేస్తారు. కస్టమర్ కు సేల్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్స్ ఏం చేయాలి? సేల్స్ రిటర్న్స్ అనేది చేయాలి. సేల్స్ రిటర్న్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఇవి 3 ఏవి జరిగినా F7 తీసుకోవాలి. ఇక్కడ సర్వీస్ లో అయితే, అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్ కి ఏం తీసుకోవాలి? డెబిట్ నోట్. సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్. పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకే, F7 లో చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. పర్చేజ్ ఎన్ని రకాలు మా? 2 రకాలు. పర్చేజ్ ఎన్ని రకాలు? 2 రకాలు. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు. మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది. ఏంటికి? స్టాక్ ఆర్ గూడ్స్ కొనడానికి. ఎలా? క్యాష్ కావచ్చు, చెక్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు. ఇక్కడ నేను స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా. స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైనా కావచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ ఏమున్నాయి? ఏవైనా కావచ్చు. అవి ఏంటి మా? స్టాక్ ఆర్ గూడ్స్ అంటే ఏమైనా కావచ్చు. అంటే ఏమేమి అవసరం అవుతాయి ఇక్కడ మనకి? లైక్ మొబైల్స్ కావచ్చు. సో తర్వాత లైక్ ఇంకా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు. సో తర్వాత ఇక్కడ ఇంకా ఏముండొచ్చు? ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా ఇంకా మనకి మెడిసిన్స్ కావచ్చు. ఇవి ఏవైనా కావచ్చు. ఇలా ఏవైనా కానివచ్చు. ఇవి ఏవైనా కూడా మనకి మనం ఏం తీసుకోవాలి? ఓకే, స్టాక్ ఆర్ గుడ్స్ అది ఏవైనా కావచ్చు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఇది ఒక రకమైన మార్కెట్. నెక్స్ట్, సో ఇలా స్టాక్ ఆర్ గూడ్స్ ఎలా పర్చేజ్ చేసినా క్యాష్ కానీ, చెక్ కానీ, క్రెడిట్ కానీ మనం ఏం తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? F9. ఇక్కడ మనం F9 తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా. ఓకే, సో తర్వాత పర్చేజెస్ ఫ్రమ్, ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ లైక్ ఇంకా ఏమనొచ్చు? రామ్ ట్రేడర్స్ అన్నా, ఎలాగైనా కావచ్చు. మనం F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్. ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ పర్చేజెస్ అన్నా F9. పర్చేజ్ ఫర్ లైక్ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్న F9. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్న F9. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్ అన్న F9. ఎలాగన్నా కూడా F9 తీసుకోవాలి. ఇక్కడ స్టాక్ అని చెప్తున్నాను, సెల్లింగ్ పర్పస్. ఎక్కడ నేను అసెట్స్ మెన్షన్ చేయలేదు. ఒక షాప్కి వెళ్ళారు, స్టాక్ ఆర్ గూడ్స్ మీరు ఏం చేస్తున్నారంటే పర్చేజ్ చేస్తున్నారు. స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తున్నారు. ఎలాగా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, సో తర్వాత అప్పు ద్వారా కానీ. ఓకే, మనం F9 తీసుకోవాలి. సో తర్వాత అలా కాకుండా అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? చెప్పండి, అసెట్స్ ఏముంటాయమ్మా? చెప్పండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్. వెరీ గుడ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్, మిషనరీ. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ. ఓకే, ఇంకా ఏమిటి? ఫర్నిచర్. ఇవేంటిమా? అసెట్స్. ఇవి కొని అమ్మడానికి కాదుమా, మన బిజినెస్ ఉపయోగించుకోవడానికి. అంటే బిజినెస్ పర్పస్. సో బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. వీటిని ఏమంటాం మనము? సో లైక్ ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్ అనేది బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం. ఇక్కడ మనం పర్చేజ్ చేసేటప్పుడు 2 రకాలు ఉంటాయి. సో ఒకటి క్యాష్ ఆర్ చెక్ ద్వారా కానీ, సో లేదు అంటే అప్పు ద్వారా కానీ.
లేదు అంటే ఇక్కడ అప్పు ద్వారా కావచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఇలా. సో ఈ విధంగా మనము ఒక మార్కెట్కి వెళ్ళాం, ఒక సప్లైర్ దగ్గరికి వెళ్ళాం, క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా చెక్ ద్వారా పర్చేజ్ చేసినా F5 అని మనం తీసుకోవాలి. అసెట్స్ అంటే కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, అవే అసెట్స్ ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేయకుండా మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేజ్ చేసాం. ఎలాగా? క్రెడిట్ కి, అప్పు ద్వారా. అంటే అక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, ఒక పర్టికులర్ పర్సన్ వస్తాడు ఇక్కడ. అది రామ్ ట్రేడర్సా, లేదంటే రాజా ట్రేడర్సా, లేదంటే జై ట్రేడర్సా, ఇలా ఎవరి దగ్గర నుంచినా వెళ్ళి మనం అప్పు తెచ్చుకోవచ్చు. అప్పుడు మనకి ఏ కీ తీసుకోవాలి? F7 తీసుకుంటాం. ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. ఒక అసెట్ ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేస్తే F5 తీసుకోవాలి. పర్చేజ్ రెండు రకాలు, స్టాక్ ఆర్ గూడ్స్, లేదంటే అసెట్స్ ఆఫీస్ పర్పస్ కోసం. ఇలాగా మనం యూజ్ చేస్తాం. అదే స్టాక్ ఆర్ గూడ్స్ అంటే సెల్లింగ్ పర్పస్ కదా, ఏదైనా చెప్పొచ్చు, క్యాష్, చెక్, లేదంటే క్రెడిట్, F9 తీసుకుంటాం. అసెట్స్ అంటే ఆఫీస్ పర్పస్ కోసం కదా. అంటే ఒక అసెట్ 50,000 గల అమౌంట్ బయటికి వెళ్తుందంటే 50,000 గల అసెట్ మన బిజినెస్ లోకి వస్తుంది. ఇక్కడ కొని అమ్మడం కోసం కాదమ్మా, మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడం కోసం. అది క్యాష్ ఆర్ చెక్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ ఏదైనా కావచ్చు. అదే అప్పుగా డబ్బులు ఇవ్వకుండా అప్పుగా అయితే F7 తీసుకోవాలి. యాజ్ పర్ అకౌంట్స్ రూల్, టాలీ రూల్స్ ఇవి, ఇలాగే చూసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలమ్మా? పర్చేజెస్ లైక్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్, ఏకి తీసుకోవాలమ్మా? F7. సో ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ F7. బాలాజీ ట్రేడర్స్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, F7. ఓకే, సో ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, F7. అసెట్ వచ్చి పేరు వచ్చిందంటే F7 తీసుకోవాలి. అసెట్ వచ్చి పేరు వచ్చిందంటే F7 తీసుకోవాలి. అసెట్ వచ్చి క్యాష్ ఆర్ చెక్ వచ్చిందంటే F5 తీసుకోవాలి. ఇప్పుడు ఒక లాజిక్ చెప్పండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలమ్మా? F5. F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7. F7. పర్చేజెస్ ఫ్రమ్ F7. కావ్య ఎంటర్ప్రైజెస్, ఏకి తీసుకోవాలి? F7. పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ఎంటర్ప్రైజెస్. పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా? Yes. Yes, sir. లేదు. అసెట్ లేదు అంటే ఏం F5. తీసుకోవాలి? F9. నేను క్వశ్చన్ అడిగేటప్పుడే మీరు చెప్పాలి. సో పర్చేజ్ పక్కన అసెట్ మెన్షన్ చేస్తున్నాడా లేదా, ఆ అసెట్ ఏంటి అనేది నీకు తెలియాలి. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ, ఇవన్నీ పర్చేజ్ పక్కన ఉన్నాయా లేదా అనేది నువ్వు గమనిస్తే ఫంక్షన్ కి కరెక్ట్ గా నువ్వు చేయగలుగుతావు. F9, F5, F7 అని. ఓకేనా? సో డన్. సో తర్వాత అర్థమైందా? క్లియర్ అయితే పర్చేజెస్. నెక్స్ట్, సేల్స్ రెండు రకాలమా, స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్. తర్వాత అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఓకే, చూడండి, ఇక్కడ ఒక కస్టమర్ కి మనము స్టాక్ ఆర్ గుడ్స్ ని క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా, అప్పుగా సేల్ చేసినా, ఏకి తీసుకోవాలి? F8 తీసుకోవాలి. ఏకి తీసుకోవాలమ్మా? F8. సో ఎగ్జాంపుల్ F8. చెప్పండి, సేల్స్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? చెప్పండి, సేల్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలమ్మా? F8.
8. F8. ఓకే. సో సేల్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి F8. 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 F8, యా sir. స్టాక్ సేల్స్ టు లాసా ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి F8. F8. గూడ్స్ సేల్స్ టు కృష్ణా F8. ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి F8. 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 జస్ట్ సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి F8. ఏకి తీసుకోవాలి F8, sir. ఓకే F8. F8 తీసుకోవాలి F8. ఓకేనా నెక్స్ట్ అసెట్స్ సైడ్కి వస్తే ఎలా కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6. F6. ఫర్నిచర్ F6. సోల్డ్ ఫర్ క్యాష్ F6. మెషినరీ సోల్డ్ F6. ఫర్ చెక్ F6. ఓకే F6. సో అది తర్వాత నెక్స్ట్ క్రెడిట్ కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7. ప్రియా సో లైక్ F7. ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ F7. మెషినరీ సోల్డ్ టు F7. రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. ఒక అసెట్ ని క్యాష్ F7. కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6. ఒక అసెట్ ని అప్పుగా సేల్ చేస్తే F7. అప్పుగా సేల్ చేస్తే F7. ఓకేనా ఇక్కడ ఇంకోటి F7. చూస్తున్నాం లైక్ ఫర్నిచర్ సోల్డ్ టు సో రాజా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలమ్మా F6. F8, sir. బాగా అర్థం చేసుకోండి Cash. కంప్యూటర్ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ F6. F6, sir. F6 తీసుకోవాలి ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి F7. F7. F7, యా sir. సేల్స్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి ఏం తీసుకోవాలమ్మా F7, sir. F7. F8 తీసుకోవాలి F8. సేల్స్ పక్కన అసెట్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కంప్యూటర్ ల్యాండ్ Okay. ఫర్నిచర్ మెషినరీ ఇలాంటివి ఉన్నాయా లేవా అనేది గమనించాలి ఓకేనా చూడండి Yes, sir. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి మా పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి చెప్పండి పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలమ్మా F. F6. నేను చెప్పేటప్పుడు బాగుంటాయి సమ్మగా చేసేటప్పుడు సినిమా కనబడుతుంది అర్థం చేసుకోవాలి ఓకే పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి F6, sir. సో ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి F8. కంప్యూటర్ పర్చేజెస్ బై Yes. పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి చెప్పండి మా ఏకి తీసుకోవాలమ్మా F6, sir. F6 తీసుకోవాలి ల్యాండ్ చూడండి అక్కడ F6 F5 F5. మనం ఉండేది పర్చేజ్ లో సేల్స్ లో కాదు ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F7, sir. F7 F5 F5. బాగా అర్థం చేసుకోవాలి బుక్ లో ఉంటాయి ఒకసారి రాసుకొని చదవండి తర్వాత స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకోవాలి చెప్పండి మా ఏకి తీసుకోవాలి సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి ల్యాండ్ సేల్స్ టు గునా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి మా మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో నాయిస్ వస్తుంది బ్యాక్ లో యా F7 మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి
ఏకి తీసుకోవాలమ్మా F6. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి F6. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి సో స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి F7. ఇలా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నిన్న మీకు మెటీరియల్స్ ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను ఆల్రెడీ. ఆ మెటీరియల్లో మీరు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, క్యాపిటల్ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అనేది క్యాపిటల్ అనేది చెప్పండి. ఇన్కమ్ ఇన్కమ్ సార్. అంటే ఏకి తీసుకోవాలమ్మా ఇన్కమ్ ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ అంటే F6. చెప్పండి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఏకి తీసుకోవాలి ఇక్కడ. ఇన్కమ్ అంటే రిసీప్ట్. ఓకే F6. నెక్స్ట్ F6. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేస్ అంటే ఏకి తీసుకోవాలి. ఓకే సో F9 పర్చేస్ అంటే F9 తీసుకోవాలి. F9 పర్చేస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలి. క్యాష్ పే చేస్తున్నామంటే మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది అంటే ఏకి తీసుకోవాలి. రిసిప్ట్ ఓకే పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్. F6 సో తర్వాత పేమెంట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే ఏకి తీసుకోవాలి. సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి. F8. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F6 రిసిప్ట్. క్యాష్ డిపాజిట్ ఇన్ F6 ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 కాంట్రాక్ట్. సో రెంట్ పెయిడ్ ఏకే తీసుకోవాలి. F5 పేమెంట్. వేజెస్ బిజినెస్ ఎక్స్పెన్స్ F5. డిస్కౌంట్ రిసీవ్డ్ బిజినెస్ ఇన్కమ్ రిసిప్ట్. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ రిసిప్ట్. ఓకే ఈ విధంగా మనం ఫంక్షన్ కీస్ అన్ని ఐడెంటిఫై చేయాలి. ఇలా 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా చూడండి. నెక్స్ట్ కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏమున్నాయి మనకి ఇక్కడ? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పెయిడ్ టు అవర్ కంపెనీ. ఓకే సో బిజినెస్ ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎల్ఐటి కంపెనీ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. సో కాబట్టి బిజినెస్ కు డబ్బులు కావాలి. బిజినెస్ కు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఓనర్ ఇచ్చారు. ఓనర్ పేరేంటి? లోకేష్. ఎంత ఇచ్చాడు బిజినెస్ కి? 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది చెప్పండి. ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ F6 తీసుకోవాలి. ఓకే ఇప్పుడు ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు 5 lakhs. ఓకే ఇప్పుడు బిజినెస్ ఆ అమౌంట్ ని 5 years ఉపయోగించుకుంది. 5 years ఉపయోగించుకొని సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? క్యాపిటల్. సో తర్వాత ఇప్పుడు బిజినెస్ ఓనర్ కి 5 years ఉపయోగించుకొని ఇదే 5 lakhs బిజినెస్ కి ఇస్తే ఒప్పుకుంటుందా? బిజినెస్ ఓనర్ కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఇంట్రెస్ట్ ఒప్పుకోడు కదా. ఆ 5 lakhs మీద వాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ వేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ Interest. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 5 lakhs కాస్త 6 lakhs అవుతుంది. సో ఏ దాని మీద? క్యాపిటల్ మీద. అప్పుడు బిజినెస్ కి అవుట్ సైడ్ 1 lakh ఎక్స్ట్రా పోతుంది. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. చెప్పండి. Income. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ. F5 తీసుకోవాలి. అర్థమైందమ్మా? ఈ రెండు అర్థమైనాయా? కీస్ రెండు క్లియర్ గా. Yes, sir. నెక్స్ట్ ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే అది క్యాపిటల్ 5 lakhs. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాని డ్రాయింగ్స్ అంటారు. ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అనే నేమ్స్ ఓనర్ కి మాత్రమే ఉంటాయి. ఓకే సో ఇప్పుడు ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇచ్చాడు, అది క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాని డ్రాయింగ్స్ అంటారు. ఇప్పుడు ఈ 5 lakhs లో 2 lakhs తీసుకున్నాడు ఎవరు? ఓనరు.
పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. ఇప్పుడు బిజినెస్ నుంచి 5 లక్షల నుంచి 2 లక్షలు బయటికి పోతే అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఏకే తీసుకోవాలి? ఎక్స్పెన్స్ కదా. ఎక్స్పెన్స్ అంటే ఎఫ్. డ్రాయింగ్స్ అంటే ఎక్స్పెన్స్. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి 2 ఇయర్స్ 2 lakhs తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని ఇదే అమౌంట్ బిజినెస్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 lakhs కాస్త 3 lakhs అవుతుంది. ఇప్పుడు ఆ 2 lakhs కాస్త 3 lakhs అయిందంటే బిజినెస్ కదా, ఇంట్రెస్టే కదా, ఇన్కమే కదా. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? ఇన్కమ్ F6 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. సో తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమ్ అమ్మా? చెప్పండి. ఇన్కమే ఇన్కమ్ సార్. అవుతుందా? ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఒక 1 lakh ఇచ్చారండి, అది మీకు ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5 F5 తీసుకోవాలి. యా. ఇప్పుడు మీరు టాటా F5 కంపెనీలో 1 lakh తీసుకోవాలి. పెట్టారండి, అది 1 year కి 2 lakhs అయింది, అంటే ఇంట్రెస్ట్ తో కలిపి 2 lakhs అయింది. అది నీకు బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఇన్కమే ఏకే సార్. తీసుకోవాలి? F5 F6 తీసుకోవాలి. ఓకే. తర్వాత F6 మన బిజినెస్ అవుట్ సైడ్ లోన్ తీసుకుంది. మన బిజినెస్ అవుట్ సైడ్ లోన్ తీసుకుంది. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లోన్ తీసుకున్నదంటే అది మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? సో ఇన్కమా? ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఇప్పుడు మన F6 బిజినెస్ లోన్ తీసుకుంది, నెల నెల మన బిజినెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? సో ఎక్స్పెన్స్ అంటే ఏకే Expenses. తీసుకోవాలి? F5 తీసుకోవాలి. F5 యా. సో తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. ఆ ఇచ్చేంత వరకు అది మన బిజినెస్ కి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ ఇన్కమా? సో ఎక్స్పెన్స్ అంటే F5. ఎక్స్పెన్స్ ఇప్పుడు అవుతుంది లోన్ తీసుకున్నవాడు నెల నెల మనకి వాడు ఏం ఇవ్వాలి? అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వాలంటే ఏకే తీసుకోవాలి? ఇన్కమ్ వస్తుంది కదా, అవుట్ సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుందంటే మనకి. సో అది F6 F6 తీసుకోవాలి. సార్. F6 దాన్ని మనం F6 తీసుకోవాలి. సో వీటిని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ అంటాం. కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్. ఓకే. రేపు మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలి, మీరు నెట్ లోకి వెళ్ళి ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ట్రా వ్యూవర్. సో ఆల్ట్రా వ్యూవర్ .net దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. 2 times ప్రెస్ చేయండి. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చేస్తే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. రేపు మీకు నేను ఫోన్ చేసినప్పుడు మీరు నాకు రేపు ఫోన్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తాను. మీరు డెస్క్టాప్ మీదకి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. డెస్క్టాప్ మీదకి మనకి ఆల్ట్రా వ్యూవర్ ఇలా వస్తుంది. సో యువర్ ఐడి, పాస్వర్డ్, ఈ రెండు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు చెప్పాలి. నేను ఇక్కడ టైప్ చేసేసుకొని మీ సిస్టమ్ యాక్సెస్ నేను తీసుకుంటాను. మీకు సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ ఇన్స్టలేషన్ చేసేస్తాను. ఎవరైతే Okay, sir. 10K ప్యాకేజ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం రేపు ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే. సో డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా థియరీలో? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే సార్. క్లియరా? యా. ఈ రోజుతో No, మనకి sir. బేసిక్ క్లాసెస్ అయిపోయాయి. Yes sir. సార్ ప్రీవియస్ ఏంటండి? క్లాస్ వినాలంటే ఎట్లా సార్? వీడియోస్ ఫస్ట్ 2 ఉన్నాయి days కదండి, వినలేదు సార్ నేను. వీడియోస్ వినండి. ఈ రోజు జాయిన్ అయ్యాను సార్. వీడియోస్ ఉన్నాయి కదా, ఏంటండి? దేంట్లో ఉంటాయి సార్ అవి మెయిల్ యాక్సెస్ ఇచ్చాను కదండి, మీకు ఒక ఫోల్డర్ వచ్చి ఉంటుంది. వీడియోస్? మెయిల్ లో దేంట్లో ఒక ఉంటాయి? యాక్సెస్, మీరు ఈ రోజు జాయిన్ అయ్యారా? యా, మీకు యాక్సెస్ ఇస్తాను ఈరోజు. ఓకే. ఈరోజు నేను మీకు అవును యాక్సెస్ సార్. ఇస్తాను. ఓకేనా? ఆ ఓకే మెయిల్ లో సార్. ఉంటాయి, ఆ మెయిల్ లో వీడియోస్ ఉంటాయి, నా మెటీరియల్ కూడా ఉంటుంది, ఓకే సార్. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? యా. ఓకే క్లియర్ సార్. మా? ఏమైనా డౌట్స్ ఓకే ఉన్నాయమ్మా? సార్. థ్యాంక్ యూ. క్లియర్? ఓకే సార్. యా, డన్ మా. అవి Clear చేసేయండి. sir. ఫ్రమ్ టుమారో మనం సిస్టమ్ డౌన్లోడ్ చేసి సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాలేషన్ చేసి మనం లైవ్ లో ఏ విధంగా మనము ప్రాబ్లమ్స్ చేయాలని టుమారో క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకేనా? యా. Yeah. సార్ మార్నింగ్ ఏంటండి, ఇన్స్టాల్ నేను మీకు మెసేజ్ చేస్తాను చేస్తాను, కాల్ చేస్తాను గ్రూప్ లో, అప్పుడు నాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకేనా? యా, డన్ గైస్.
ఓకే సార్. ఓకే. ఓకే సార్.